హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో వచ్చేసి ఫుట్వేర్ షాపింగ్ హాల్ అనమాట. చాలా రోజుల తర్వాత నేను ఒక 4-5 పేర్స్ ఆఫ్ చెప్పులు కొనుక్కున్నా. సో ఫ్రమ్ అమెజాన్ ఆబ్వియస్లీ. సో అవి ఏంటి చూసేద్దాం. పక్కన కనిపిస్తున్నాయి కదా అవన్నీ కూడా కొంచెం ట్రెండీగా ఉండేవి అండ్ ఆల్సో కొంచెం మీడియం హీల్ అండ్ ఆల్సో డైలీ వేర్ పర్పస్గా అని చెప్పేసి తీసుకున్నా. ఆబ్వియస్లీ ఈ చెప్పులన్నీ మీరు ఏం చేసుకుంటారంటే, నేనైతే పర్చేస్ చేశాను ఎలా ఉన్నాయి ఏంటని. సో నాకు ఫిట్ అయినవి ఉంచుకుంటాను, మంచిగా క్వాలిటీ అనేవి ఉంచుకుంటాను, మిగతావన్నీ నేను రిటర్న్ చేసుకుంటాను అనమాట. ఆల్మోస్ట్ నాకు ఇందులో 5 ఆర్డర్ చేశానంటే అందులో 4 బాగా నచ్చాయి, ఒకటి కొంచెం అటు ఇటుగా నచ్చిందనమాట. సో అవి ఏంటంటే చూసేద్దాం ఎటువంటి డిలే లేకుండా. సో హీల్స్ వచ్చేసి ఇవి వచ్చేసి ట్రైమీ అనే బ్రాండ్ అనమాట. ట్రైమీ అనే బ్రాండ్ హీల్స్ ఇవి వచ్చేసి మరీ అంత హీల్ అనేది ఉండదు. నేను మీకు ప్లస్లో మైనస్లు కూడా చెప్తాను. ఆబ్వియస్లీ మీరు ఈ వీడియో చూసి మీరు ఆర్డర్ కనుక ఇన్కేస్ పెట్టుకుంటే అని చెప్పి. సో దీనికి వచ్చేసి చాలా తక్కువ హీల్ వస్తుంది. ఇవి ప్లస్ ఏంటంటే ఇలాంటి చెప్పులు స్టైలిష్గాను ఉంటాయి అండ్ ఆల్సో తక్కువ హీల్ ఉండడం వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. చాలా కంఫర్టబుల్గా మనం వేర్ చేసుకోవచ్చు. శారీస్ మీద కంటే డ్రెస్సెస్ మీదకి చాలా బాగుంటాయి. శారీస్ మీదకి మనకి పెద్ద హీల్ ఉంటేనే బాగుంటుంది అనమాట. సో శారీస్ మీద మీరు కట్టుకునేటప్పుడు కూడా హీల్ వేసుకొని కట్టుకుంటే బెటర్. ఎందుకంటే మీరు వన్స్ శారీ కట్టుకుని హీల్ వేసుకుంటే శారీ చిన్నది అయిపోతుంది అనమాట. సో ఎప్పుడైనా శారీ కట్టుకునేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మన పెద్ద హీల్ ఉంటేనే బాగుంటుంది. కొంచెం పొడుగా కూడా కనిపిస్తారు నాలా కొంచెం షార్ట్ ఉంటే కనుక. సో ఫస్ట్ హీల్స్ అయితే ఇవి ఇలా ట్రాన్స్పరెంట్ ఉంటుంది, ముందు ఇలా ఫ్లవర్ ఉంటుందన్నమాట. ఇందులో మీకు కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. నేనైతే బ్లాక్ తీసుకున్నా. బ్లాక్ అయితే ఇంకా అన్నిటి మీదకి సెట్ అయిపోతుంది కదా అని చెప్పేసి. అండ్ ఇది వచ్చేసి ఇందులో మీకు వైట్ అండ్ బ్లాక్ 2 కలర్స్ ఉంటాయి. స్టైలిష్, ట్రైమీ స్టైలిష్ సాలిడ్ బ్లాక్ హీల్స్, కంఫర్టబుల్ హీల్స్, శాండిల్, ట్రెండీ శాండిల్స్ అని చెప్పేసి ఉంది. ఇందులో వచ్చేసి బ్లాక్ కలర్ వచ్చేసి ఇది అండ్ వైట్ చూపిద్దామంటే లోడ్ అవ్వట్లేదు. వైట్ కాదు, గోల్డ్ అనమాట. ఇది బ్లాక్ అండ్ ఇది గోల్డ్ వస్తుంది ఇలాగా. ఓకేనా. నాకు తెలిసి వైట్ కొంచెం మాపు వస్తుందేమో అని చెప్పి నేను ఇలా బ్లాక్ తీసుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇవైతే నేను 100% ఉంచుకుంటా. సైజ్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది నాకు. సో ఇది ఫస్ట్ది. అండ్ సెకండ్వి చూసేద్దాం. సెకండ్వి కూడా నేను ట్రాన్స్పరెంట్ ఇలా కొంచెం ప్లాస్టిక్ టైప్ వచ్చి ట్రాన్స్పరెంట్ వస్తుంది కదా, ప్లాస్టిక్ అది సిలికాన్ వచ్చి వస్తాయి కదా, అవి తీసుకున్నాను. కాకపోతే ఇది వెడ్జెస్లోకి వస్తుంది. ఇందాక మనం హీల్స్ చూసాం కదా, ఇది వచ్చేసి వెడ్జెస్ అనమాట. మీకు కంఫర్టబుల్గానే ఉంటుంది. కాకపోతే నాకు ఇది కొంచెం ఇరిటేటింగ్ అనిపించింది వేసుకున్నప్పుడు. ప్రతిసారి వేసుకుని మీరు ఫాస్ట్గా వేసుకున్నప్పుడు ఏంటంటే ఇది ఇలా ఫోల్డ్ అయిపోతుంది అనమాట. సో అన్లెస్ మీరు తొందర ఏం లేదు మంచిగా వేసుకుంటా అనుకుంటే పర్చేస్ చేసుకోండి, స్టైలిష్గానే ఉంటుంది. అండ్ ఇందులో ఇది వెడ్జెస్ అనమాట. ఈ టైప్ హీల్ వస్తే వెడ్జెస్ మ్యాక్సిమం చాలా మందికి వెడ్జెస్ అలవాటు ఉంటుంది. నాకైతే వెడ్జెస్సే అలవాటు ఎక్కువ. కాలేజ్ డేస్లో హీల్స్ వాడినా సరే ఆఫ్టర్ మ్యారేజ్, ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ తర్వాత నేను వెడ్జెస్ ఎక్కువ యూజ్ చేశాను. సో అందువల్ల నేను వెడ్జెస్ ఎక్కువ నేను రికమెండ్ చేస్తాను అనమాట. ఇలా ఫ్లాట్గా ఒకే హీల్ వెడ్జెస్ అంటే ఇలా వస్తుంది, మధ్యలో ఖాళీ ఉండదు అనమాట. ఇలా ఉండడం వల్ల ఏంటంటే మనకి సపోర్ట్ ఉంటుంది. మనం తొందరగా అడుగులు వేసినా సరే అది అంటే మనం అటు ఇటు పడ్డం కానీ ఇలాంటిది ఏమి ఉండదు. కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. సో ఫుల్గా సపోర్ట్ ఉంటుంది కాబట్టి. అండ్ వీటి డీటెయిల్స్ చెప్తా. ఇది బ్రాండ్ వచ్చేసి ఇందులో మీకు కలర్స్ ఉంటాయని చెప్పాను కదా, ఇది కూడా ట్రైమీ బ్రాండే. ట్రైమీ కంఫర్టబుల్ గార్జియస్ వెడ్జెస్ లైట్ వెయిట్ ట్రెండీ పార్టీ ప్లాట్ఫామ్ ఫర్ ఉమెన్ అండ్ ఆల్సో గర్ల్స్. అండ్ ఇందులో మీకు చాలా కలర్స్ ఉంటాయి. ఇలా లైక్ ఇక్కడ నేను మీకు చూపిస్తాను క్లియర్గా. ఇక్కడ ఉంది చూసారా, నేనైతే బ్లూ జీన్ మోడల్ బాగుంది కదా అని చెప్పి జీన్ మోడల్ తీసుకున్నా. ఇందులో మీకు బ్రౌన్ ఉంటుంది, మస్టర్డ్ ఉంటుంది, బ్లాక్ ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ అనుకోండి, మీకు ఇలా వస్తుంది అనమాట. జీన్ మెటీరియల్లోనే బ్లాక్ జీన్ ఎలా ఉంటుంది మెటీరియల్ అలా వస్తుంది అనమాట. నాకైతే ఆ కాన్సెప్ట్ బాగా నచ్చింది. ఈ క్లాత్ వచ్చేసి నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సో ఇది నా జీన్స్ మీదకి చాలా బాగుంటుంది. నేను జీన్స్ చాలా తక్కువ వేస్తాను, బట్ ఇది ఎందుకో నాకు బాగా నచ్చింది. శారీస్ మీదకి బాగుంటాయి, డ్రెస్సెస్ మీద కూడా బాగుంటాయి కదా, అందుకని చెప్పి. సో ఇది నెక్స్ట్ది. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. అన్లెస్ ఇది ఒక్కటే, ఈ సిలికాన్ది ఒక్కటే. నేను యాక్చువల్గా ఇది చూసి దీని గురించే కొన్నాను. ఇది వేసుకున్న తర్వాత నాకు ఇది ఎందుకో అంత కంఫర్టబుల్గా అనిపించలేదు. మనకి పోని సమ్మర్లో కూడా కొంచెం ఇరిటేటింగ్ అనిపిస్తుంది అనమాట. చెప్పులు కొన్నామంటే ఏ సీజన్లోనైనా, అకేషన్ ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు కాబట్టి ఏ సీజన్లో అయినా సరే మనకు కంఫర్టబుల్గా ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. మొసాయిక్ అనే బ్రాండ్ అనమాట. చెప్పులు అయితే ఇలా వస్తాయి. మీకు డైలీ వేర్ కూడా చాలా బాగుంటాయి అండ్ ఆల్సో అకేషనల్ వేర్ కూడా చాలా బాగుంటాయి. మెయిన్ ఇది అకేషనల్ వేర్ కోసమే. కంఫర్టబుల్గా ఉండాలి అండ్ ఆల్సో మనకి జిగ్లాగా ఉండాలనుకుంటే ఇది తీసుకోవచ్చు. దీన్ని మొత్తం స్టోన్స్ ఉన్నాయన్నమాట. చాలా బాగుంది. స్టోన్స్ ఎంతవరకు లాంగ్ లాస్టింగ్ వస్తుందో తెలియదు కానీ చాలా బాగున్నాయి. అండ్ ఇది ఫ్లాట్లోకి వస్తుంది, హీల్స్లోకి రాదు. ఫ్లాట్ చిన్నది మీకు హీల్ వస్తుంది, చాలా చిన్నది. ఫ్లాట్ అంటే మళ్ళీ ఫుల్లీ ఫ్లాట్ కాకుండా
ఇలా వస్తుంది అనమాట. ఇది కూడా మీకు చాలా కంఫర్టబుల్ ఉంటుంది, రెగ్యులర్ వేర్కి అండ్ ఆల్సో అకేషన్ వేర్కి కూడా చాలా బాగుంటుంది. శారీస్ మీదకి బాగుంటుంది, డ్రెస్సెస్ మీదకి కూడా బాగుంటుంది. శారీస్ మీదకి అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇది మొసాయిక్ ఫ్యాషన్ క్యాజువల్ హీల్స్ సాలిడ్ శాండిల్ సాలిడ్ కంఫర్టబుల్ వెడ్డింగ్ శాండల్స్ ఫర్ ఉమెన్స్ అండ్ గర్ల్స్. ఇందులో మీకు 3 కలర్లు వస్తాయి. నేనైతే కాపర్ కలర్ తీసుకున్నాను కదా, ఇందులో బ్లాక్ అండ్ ఆల్సో గోల్డ్ కలర్ కూడా వస్తుంది. నేను తీసుకున్నైతే 41, 42 తీసుకున్నాను. ఇందులో యాక్చువల్గా నాదైతే 40, 41, 42 3 సైజులు అయిపోతాయి. ఇందులో వచ్చేసి మీకు బ్లాక్ అంటే ఇలా వస్తుంది అండ్ ఆల్సో గోల్డ్ అయితే మీకు ఇలా వస్తుంది. గోల్డ్ కాపర్ కొంచెం సిమిలర్ ఉంటాయి. అండ్ ఇది నేను తీసుకున్నది కాపర్. అండ్ ఇది ప్రైస్ వచ్చేసి 639 రూపీస్. 639 రూపీస్కి అయితే ఇవి చాలా బాగున్నాయి అనమాట, క్వాలిటీ కూడా బాగున్నాయి. అండ్ మీకు ఇలా కొంచెం మెత్తగా కూడా ఉంది, ఎందుకంటే మీకు చాలామందికి ఏంటంటే ఈ సోల్ కొంచెం గట్టిగా ఉండాలి, మెత్తగా ఉండాలన్నమాట. మెత్తగా ఉంటేనే కొంచెం పాదాలు నొప్పులు రావు. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి నాకైతే బాగా నచ్చేవి కూడా. ఇవి నెక్స్ట్వి కంఫర్టబుల్ ఉంటాయి అనమాట, ఎక్కడికైనా మీరు ఎంతసేపు అయినా క్యారీ చేయొచ్చు. అంటే హీల్స్ మాకు నప్పవు అనుకునే వాళ్ళకి పర్ఫెక్ట్ అనమాట. అండ్ తర్వాత చెప్పులు చూసేద్దాం. తర్వాత చెప్పులు వీటన్నిటిలో కంటే కొంచెం హీల్ అనమాట. ఈసారి ఎందుకో కొంచెం డిఫరెంట్గా చేయాలనిపించింది. ప్రతిసారి స్కిన్ కేర్ అవి చేస్తున్నాను కదా, చెప్పులు తీసుకొని చాలా రోజులు అయింది కదా అని చెప్పి. సో తర్వాత చెప్పులు అయితే ఇవి వెడ్జెస్ కాదు, హీల్స్ కాదు, బ్లాక్ హీల్స్ అనమాట. బ్లాక్ హీల్స్ అంటే ఏంటంటే మీకు ఇలా వస్తుంది, ఇలా బ్లాక్ లాగా వస్తుంది హీల్ వచ్చేసి. బ్లాక్ హీల్స్ అంటారు వీటిని. ఇందాక హీల్స్ చూసాం కదా, హీల్స్ అంటే చిన్న హీల్స్, మరి పాయింట్ హీల్స్ కాదు. పాయింట్ హీల్స్ అస్సలు నేను యూజే చేయలేను, అసలు దెబ్బను పడిపోతాను. ఎందుకంటే పాయింట్ హీల్ యూజ్ చేయడం కూడా మన బాడీ వెయిట్ కరెక్ట్గా ఉండాలన్నమాట. మనం ఒబెసిటీతో కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నామంటే పాయింట్ హీల్స్ అస్సలు సెట్ కాదు. మనకి చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తే పాయింట్ హీల్స్ మనం తెగించి వాడామంటే కనుక అస్సలు మన హెల్త్తో అసలు ఆటలు ఆడకూడదు. సో బ్లాక్ హీల్స్ కూడా చాలా బెస్ట్. వెడ్జెస్ ఎవరికైతే నచ్చవో బ్లాక్ హీల్స్ కూడా, వెడ్జెస్ ఎవరికైతే సూట్ అవుతాయో బ్లాక్ హీల్స్ కూడా చాలా బాగా సూట్ అవుతాయి అనమాట. సో నెక్స్ట్ చెప్పులు అయితే ఇవి నాకు కంఫర్టబుల్గా అనిపించి నేను వేసుకున్న తర్వాత చాలా బాగున్నాయి. అండ్ వీటి డీటెయిల్స్ ఇస్తాను. ఇందు మీద అయితే మీకు 999 అని ఉంది కదా, సో నేను మీకు డీటెయిల్స్ చెప్తాను. ఇవి సెల్బ్రో అనే బ్రాండ్ అనమాట. సెల్బ్రో అనే బ్రాండ్ ఉమెన్స్ స్టైలిష్ ఫ్యాషనబుల్ హై హీల్డ్ శాండిల్ స్లిప్పర్స్ ఫర్ గర్ల్స్ అనమాట. 3 ఇంచెస్ హీల్ ఉంటుందంట. ఇది 3 ఇంచెస్ ఉంటుందట. అండ్ ఇందులో నేనైతే ఈ కలర్ తీసుకున్నాను కదా, మీకు బ్లాక్ కలర్లో అయితే ఇలా వస్తుంది, ఇలా వస్తాయి బ్లాక్ కలర్లో అయితే. ఇది ప్రైస్ వచ్చేసి ఇది మీద 999 ఉంది కదా, ఇది 699 తీసుకున్నా. 30% ఆఫ్లో 699 తీసుకున్నాను అనమాట. కనిపిస్తుంది కదా ప్రైస్, కనిపిస్తుందా లేదా? 699 తీసుకున్నా. నాకైతే కంఫర్టబుల్గా అనిపించే బాగున్నాయి కూడా. ఓకే, లెదర్ కూడా ఈ క్వాలిటీ కూడా లెదర్ కూడా చాలా బాగుంది చెప్పులది. సో లాంగ్ లాస్టింగ్ వస్తాయి అనుకుంటున్నాను ఇలాంటి చెప్పులు. సో ఇవి నెక్స్ట్ అయితే లాస్ట్ ఫుట్వేర్ వచ్చేసి ఇవి తీసుకున్నా. నాకు ఈ వీడియోలో మొత్తం అన్నిటిలో కూడా లీస్ట్ నచ్చడం అయితే ఇవి. నేను ఈ మోడల్ చూసే కొనుక్కున్నాను, కాకపోతే ఇది సోల్ నేను అనుకున్నంత మెత్తగా లేదు. నేను ఇది రెగ్యులర్ వేర్కి మెయిన్ నేను వాకింగ్కి వెళ్ళేటప్పుడు అసలు షూస్ వేసుకొని, అదే నాలో చాలా పెద్ద మైనస్. నేను ఎప్పుడు వాకింగ్కి వెళ్ళినప్పుడు బూమరాంగ్ కానీ లేకపోతే ఇన్స్టా స్టోరీ కానీ పెడితే చాలామంది షూ వేసుకోండి అక్క, షూ వేసుకోండి, మంచిది కాదు షూ వేసుకోండి, ఆల్మోస్ట్ ఒక 5 to 6 మెంబర్స్ కంపల్సరీ మెసేజ్ పెడతారు. సో నేను షూ అస్సలు వేసుకోలేను. సో వాకింగ్కి వాటికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఇది తీసుకున్నాను. బట్ వాకింగ్కి ఇది అసలు సూటబుల్ కాదు, ఎందుకంటే ఇది ఇలా ఇంత హీల్ వచ్చింది. సో అసలు సూటబుల్ కాదు. మనకి ఏంటంటే హవాయి చెప్పుల్లా ఉండాలి. బట్ ఇది నార్మల్ రెగ్యులర్ వేర్గా కూడా బాగుంటుంది, అలా కూడా ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను. సో ఫస్ట్ అయితే వీటి క్వాలిటీ చూసేద్దాం. క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ కొంచెం మెత్తగుంది, మరీ అంత హార్డ్ అయితే లేదు. మెట్రో అనే బ్రాండ్ అనమాట. హీల్ అయితే ఇలా వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ మీకు ఇలా వస్తుంది అనమాట. చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, చాలా లాంగ్ లాస్టింగ్ ఉన్నాయి. ఇవేంటంటే మనకి అవుట్ ఆఫ్ ఫ్యాషన్లో అనమాట, అంత ఫ్యాషనబుల్గా ఉండవు, అందుకే లీస్ట్ అని చెప్పాను. అండ్ ఇది మెట్రో ఉమెన్ వెడ్జెస్ హీల్ ఫ్యాషన్ స్లిప్ ఆన్ శాండిల్స్ అంట. ఇది వచ్చేసి బీగీ కలర్ కదా, అండ్ ఇందులో బ్లాక్ కలర్ కూడా అవైలబుల్ ఉంది. బ్లాక్ అయితే ఇలా వస్తుంది. మీరు రెగ్యులర్గా యూస్ చేస్తాము ఓకే అని అనుకుంటే ఇది పర్చేస్ చేసుకోవచ్చు. ఇదే నేను లిటిల్ బిట్ కాస్ట్లీ కూడా ఇది, ఎందుకంటే మెట్రో బ్రాండ్ కొంచెం కాస్ట్లీ ఉంటుంది. ఇది 1374కి తీసుకున్నాను నేనైతే, 1374. ఇందు మీద అయితే మీకు 2290 రూపీస్ అని ఉంది. నేనైతే 1374 కల్లా తీసుకున్నా. సో ఇవైతే నేను మ్యాక్సిమం రిటర్న్ చేస్తాను, ఎందుకంటే నాకు ప్రైస్ ఎలా ఉన్నా సరే
కొంచెం అన్నిటికీ యూస్ అవుతాయని చెప్పి తీసుకున్నాను. బట్ నా టైప్ మెటీరియల్ కాదు ఇది. నేనైతే ఇవి పెద్దగా యూస్ చేయలేను. సో అందువల్ల రిటర్న్ పెట్టేస్తాను అనమాట. మిగతావన్నీ మ్యాక్సిమం ఉంచుతాను అనమాట. ఇవి మాత్రం రిటర్న్ పెడదాం అనుకుంటున్నాను. సో అది. అండ్ ఈ చెప్పులన్నిట్లో మీకు ఏది బాగా నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకు తెలిసి చాలామందికి బ్లాక్ బాగా నచ్చుంటాయి. ఈ బ్లాక్వి నాకు తెలిసి చాలామందికి నచ్చుంటాయి అనమాట. సో చూడాలి ఇవి. ఇలా ఇందులోనే నాకు లాస్ట్ టైం ఒక 6 months బ్యాక్ కూడా నేను ఒక ఫుట్వేర్ షాపింగ్ హాల్ చేసినట్టున్నాను. అందులో అయితే ఇంత పెద్ద హీల్ కొనుక్కున్నాను. అసలు ఇప్పుడు అవి వేసుకోవట్లేదు. ఎప్పుడైనా ఫొటోస్ ఏమైనా తీసుకున్నప్పుడు వేసుకుంటున్నాను. ఇప్పుడైతే నేను అసలు ఫొటోస్ కూడా సరిగ్గా తీసుకోవట్లేదు కాబట్టి అవి కూడా యూజ్ చేయట్లేదు. సో అందువల్ల ఇంత చిన్న హీల్ తీసుకున్నాను అనమాట. సో వీటన్నిటి లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీకు ఏ ఫుట్వేర్ నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇవి అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వకముందే ఆర్డర్ చేసుకోండి, ఇన్ కేస్ మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే కనుక. సో అది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో నేను రేపు సూపర్ బ్లాగ్తో కలుస్తా. బ్లాగ్తో కానీ ఆర్డర్ షాపింగ్ హాల్తో కానీ మళ్ళీ మేము వస్తా. ఓకేనా? థ్యాంక్ యూ. బై, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే.